నీకోసం మిగిలానా నేనెవరో మరిచానా నీ వల్లే కదిలానా నీ వల్లే కడిగానా నా కోసం నేనేనా నువ్వేనా ఏమంటే ఇంతేనా కాదన్నా వింటేనా हरे रे मनसे जा रे हरे रे वरसे मारे इदी वरकेपुडु लेदे इदी ना मनसे कादे ఎవరే గంగ వినదే తనదారేదో తనదే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా हरे रे मनसे जा रे हरे रे वरसे मारे इदी वरकेपुडु लेदे इदी ना मनसे कादे ఎవరే గంగ వినదే తనదారేదో తనదే Yeah.
మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపు దరికనని తీరం ఏదో గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ పెరిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చేరి దూరమయ్యే వరసే రే కలలుగా విరిసే ఎందుకో ఏమో రెక్కలగలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నన్ను విడిచే ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపు దరికనని తీరం ఏమో ఏదో గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమ ప్రేమ ముద్దులిడిన ఊపిరి సెగలు రగిలి చెడిపోతున్నా చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరుగెడుతున్నా సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే నవ్వుతో చంపే మాయే చాలే ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమ ప్రేమ Let's go, wow, wow. మిగలి తెలుగమ్మ ఎందుకో ఏమో ఎరుకుంటూ మరువనన్నది నామది మరి నీ మనసేలబ్లి చెప్పకనే చెప్పే ప్రేమకు ఇద్దరి చూపులే వంకెన లేర లుక్కులక్క సుందలా నాడి లుక్కులిచ్చే ఈ వేళ లేర లుక్కులక్క సుందలా నన్ను చుట్టుముట్టే వెన్నెల లేర లుక్కులక్క సుందలా నాడి లుక్కులిచ్చే ఈ వేళ లేర లుక్కులక్క సుందలా నన్ను చుట్టుముట్టే వెన్నెల నిలవనీక నిన్ను తెగ వెతికే కనుల కిన్ని తపనలు ఏంటో ఎన్ని సడులు వినబడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను కలే కల్లలయ్యే వేళ కన్నీరే పోతాను నీడనే దోచే పాపే నేను ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఓహో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపు దరికనని తీరం ఏమో ఏదో గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఏమో ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపు దరికనని తీరం ఏదో
ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచను హృదయం లే అని లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రమ్మని తేకువే తెచిన తేలలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. ఆహా ఆహా అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచను హృదయం లే అని లే అని రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు పెట్రోలే ఎంట బయట మా బయట చిన్ని విసురులు కొన్ని కసురులు ఎందైనా వానైనా ఏం తేడా లేదు ఆగవండి మాకు గంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful, 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 life is మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజనామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని. ఈ యొక్క నమస్కారం. ఈరోజు ఎస్విఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొండనాగుల విద్యార్థులు జరుపుకుంటున్నటువంటి మొదటిగా ఈ కళాశాలలో ప్రవేశం పొందినటువంటి ప్రథమ సంవత్సర విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం కల్పించినటువంటి రాజకీయ సమానత్వము, ఆర్థిక సమానత్వము, సామాజిక సమానత్వము, ప్రాంతీయ సమానత్వము అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి భావాలు కలిగినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా ఈ మారుమూల ప్రాంతంలో కొండనాగుల మరి నల్లమల చేరువకు దగ్గరగా ఉండి చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో
ఈ కళాశాల ఏర్పాటుకు కృషి చేసినటువంటి కీర్తిశేషులు వేనేపల్లి భగవంతరావు గారికి మరొకసారి మనందరం కూడా ఈ సభాముఖంగా వారికి మన జోహార్లు అర్పించాలి. కేవలం ఈ సమాజంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా మాత్రమే ఈ ప్రాంతంలో ఈ కళాశాల ఏర్పాటు అయ్యిందని మనం గట్టిగా చెప్పొచ్చు. ఒకవేళ నాటి నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకవేళ రాజ్యాంగాన్ని రచించకపోయినట్లయితే బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు, సమాజంలో అణగారిన వర్గాలకు బహుశా లభించేది కాదేమో. మొదటిగా మరి ఇంత ఉత్కృష్టమైనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ సభాముఖంగా నేను జోహార్ ఇక్కడ చూస్తున్నాం. నేను ఒక కళాశాలకు నేను ప్రాక్టికల్ ఎగ్జామినర్కి వెళ్తే ప్రైవేట్ కళాశాలకు ఫిజిక్స్ ల్యాబ్ 1, ఫిజిక్స్ ల్యాబ్ 2, ఫిజిక్స్ ల్యాబ్ 3, ఫిజిక్స్ ల్యాబ్ 4, కెమిస్ట్రీ 4, కెమిస్ట్రీ థర్డ్ ల్యాబ్, కెమిస్ట్రీ ఇట్లా ల్యాబుల సంఖ్య అయితే ఉంది. కానీ నిజంగా నేను లోపలికి వెళ్ళి చూశాను ఈ కళాశాలలో ఇన్ని ఉన్నాయా అని. ఈ ప్రాంతం కాదు, వేరొక ప్రాంతంలో. అక్కడ చూస్తే ఎవరో ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు లేబుల్ పెడతారంటే, ఎవరో యూనివర్సిటీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వస్తే ఈ ల్యాబులు నేను చెప్పడం కోసం అక్కడొక రెండు అరువు తెచ్చుకొని మా కళాశాలలో 4 ల్యాబులు ఉన్నాయి, బాటనీకి, కెమిస్ట్రీకి 4 ల్యాబులు ఉన్నాయి, జువాలజీకి 4 ల్యాబులు ఉన్నాయని చెప్పుకొని అక్కడొక ఇన్స్ట్రుమెంట్ ఇక్కడొక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత బోర్డులు తిప్పేస్తారు. అక్కడ ఏమి ఉండదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి వసతులు యథార్థవంతంగా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ పొందిన వారికి నిజంగా విలాసవంతమైనటువంటి కళాశాల ప్రాంగణం ఉంటుంది. మనకు 10 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి కళాశాల ప్రాంగణం, చక్కని పచ్చని వాతావరణం, హరితాన్ని సూచించేటువంటి ఆహ్లాదం, తర్వాత మంచి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్, ఇవన్నీ కూడా మనిషి అభివృద్ధికి, మనిషి శ్రేయస్సుకు అవసరమైనటువంటి నాన్ టీచింగ్ ఉంది. కళాశాల అభివృద్ధికి ఈ అంశాలే కాకుండా ఈ మారుమూల ప్రాంతంలో విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తిని వెలికి తీయడం కొరకు, విద్యార్థులను ప్రేరేపించడం కోసం మన కళాశాలలో సృజన పీఠం కూడా స్థాపించుకున్నాం. ఈ సృజన పీఠం ద్వారా చేపట్టేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, తర్వాత ప్రోగ్రామ్స్ చేపట్టేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా పిల్లల యొక్క వ్యక్తి వికాసానికి దోహదం పడుతుండటంలో ఎలాంటి సందేహము లేదు. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి వాస్తవాలు. తర్వాత ఈ కళాశాలలో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగం సంపాదించాలంటే కావాల్సినటువంటి ఇండస్ట్రీ నీడెడ్ స్కిల్స్, అంటే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థికి ఉద్యోగం సంపాదించాలి అంటే కొన్ని స్కిల్స్ అవసరము. వాటిని ఏమంటామంటే ఇండస్ట్రీ నీడెడ్ స్కిల్స్. ఇండస్ట్రీ నీడెడ్ స్కిల్స్ ని డెవలప్ చేసి పిల్లవాళ్ళు అంటే విద్యార్థులు ఇక్కడ చదువుకొని నేనేదో చెప్పాలని కాదు, ఇది ఉన్నటువంటి వాస్తవాలు మీకు చెప్పాలి. శ్రీనివాస్ చెప్పాడు, నిజంగా ఈ కళాశాల ఈ మారుమూల ప్రాంతంలో ఇంత ఎస్టాబ్లిష్ అయినటువంటి కళాశాలలో మరి ఇంతటి చక్కని వాతావరణంలో మనము ఫ్రెషర్స్ డే నడుపుకుంటున్నామంటే మరి విద్యార్థులు కూడా ఆశించిన రీతిలో రాలే. ఇక్కడున్నటువంటి వసతులు, ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ ను పోయిస్తే మరి ఇక్కడున్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఈ ప్రవేశం పొందినటువంటి విద్యార్థులు తక్కువ. ఒకప్పుడు ఈ కళాశాలలో 800 మంది, 900 మంది, 1100 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యేవాళ్ళు. జేకేసీ ద్వారా మీ అందరినీ కూడా అక్కడ మరి సమాయత్తం చేసి మరి రిటర్న్ ఎగ్జామినేషన్ లో మీరు బాగా రాసి ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టయితే కేవీపీవై ద్వారా మరి సుమారు నెలకి 5,000 రూపాయల చొప్పున మీరు అందుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ యొక్క కళాశాలలో మాత్రమే సాధ్యము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను బాగా విశ్వసించండి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులే మీరు మౌత్ క్యాన్వాసింగ్ చేయాలి. ఈ కళాశాల చాలా గొప్ప కళాశాల, ఈ కళాశాలలో సృజన పీఠం ఉంది, ఈ కళాశాలలో మంచి నాణ్యమైన విద్య ఉంది,
ఈ కళాశాలలో అధ్యాపక బృందం బాగుంది, ఈ కళాశాలలో ప్రయోగశాలలు బాగున్నాయి, ఈ కళాశాలలో పరీక్షా విధానం మంచిగుంది, మనం పొందాలి అంటే ఇక్కడ అడ్మిషన్ పొందాలి అనేటువంటి మీరే మౌత్ క్యాన్వాసింగ్ చేసి ఈ కళాశాల అభివృద్ధిలో మీరు పాలు పంపులు పంచుకోవాలి. ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసేటువంటి ప్రముఖ అంశం ఏంటంటే ఇలాంటి కార్యక్రమం ద్వారా మనం మన కళాశాల యొక్క ఔన్నత్యాన్ని కలిగి ఉన్నది అనేటువంటి సిగ్నల్ ని మనం పంపించాల్సిన అవసరము ఉంది. ప్రియమైన విద్యార్థులారా, కదా ఇది కళాశాలలో ఉన్నటువంటి సంక్షిప్తమైనటువంటి సమాచారం. అయితే ఈ కళాశాలకు వచ్చేటువంటి విద్యార్థులు బహుశా నేను అనుకోవటం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యను అభ్యసించాలని వచ్చి ఉంటారు. విలాసానికి ఎవరు రాలేదు. ఇక్కడ కళాశాలకు వస్తున్నామంటే అడ్మిషన్ తీసుకున్నామంటే ఖచ్చితంగా నేను ప్రతిరోజు కళాశాలకు వెళ్తాను, కళాశాలలో చెప్పేటువంటి పాఠాలు చక్కగా వింటాను, కళాశాలలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమము మంచి కార్యక్రమం అని మనం ముందు విశ్వసించి బాగా చదువుకొని మీరు ప్రయోజకులు కావాలి. తద్వారా మాత్రమే మీరు, మీ కుటుంబము, ఈ సమాజము సంతోషపడుతుంది. కళాశాలకు ఈరోజు మనము ఉదయం లేచామంటే ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలి అని చెప్పాల్సిందే. ప్రతి విద్యార్థి కూడా కళాశాలకు తప్పనిసరిగా రావాలి, నిబద్ధత కలిగి ఉండాలి, బాధ్యతని కలిగి ఉండాలి. కాన్పూర్లో నిన్న ఒక తెలుగు విద్యార్థి పత్రిక చదివాను. కాన్పూర్లో మహమ్మద్ ఉమర్ రోజు కళాశాలకు రావాలి. అతడు త్వరగా ఉన్నటువంటి విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు, తర్వాత గ్రామీణ సమాజం నుంచి వచ్చిన విద్యార్థులు స్థిరపడవచ్చు. ఒక బ్యాంక్ మేనేజర్గా స్థిరపడవచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగంగా స్థిరపడవచ్చు, లేక ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మీరు స్థిరపడవచ్చు. ఏది చేసినప్పటికీ కూడా ఎవరైతే టైం మేనేజ్మెంట్ని బాగా పాటిస్తారో వాళ్ళు మాత్రమే మరి జీవితంలో సక్సెస్ అవుతారు. కాబట్టి టైం మేనేజ్మెంట్ చేసుకోండి. టైం ఈజ్ టైడ్, వెయిట్ ఫర్ నన్. ఎవరి కోసం కాలం ఆగదు, కాలంతో పాటు మనము పోవాలి. తర్వాత వ్యక్తికి అంశాలపై అవగాహన కలిగి ఉంటారో వారు మాత్రమే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరైతే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారో ఒక డిసిప్లైన్, చక్కని డిసిప్లైన్ కలిగి ఉండి ప్రతిరోజు కళాశాలకు వస్తూ కళాశాలలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, కళాశాలలో ఉపయోగం ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఒక పాజిటివ్ కోణంలో మీరు చర్చించి జూనియర్ విద్యార్థులను ప్రేరేపించండి. తద్వారా ఈ కళాశాల అభివృద్ధికి మీరు, నేను, మనందరం కూడా కృషి చేసి ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాల అభివృద్ధికి కృషి చేద్దాం. అదేవిధంగా మరి మన కళాశాలలో ఉన్నటువంటి అభివృద్ధి, మన కళాశాలలో జరుగుతున్నటువంటి పాఠ్యాంశాల బోధన, మన కళాశాలలో ఉన్నటువంటి వివిధ అంశాలను గురించి, ఇక్కడ ఉన్నటువంటి మంచి విషయాలన్నింటినీ కూడా మరి పత్రికలు కూడా దాన్ని ప్రచురిస్తున్నవి. గత 10 రోజుల క్రితము ఆంధ్రప్రభ కార్పొరేట్ స్థాయిలో కళాశాల అని ఒక ఆర్టికల్ వచ్చింది. నిన్న నమస్తే తెలంగాణ పత్రికలో ఆదర్శం, ప్రభుత్వ శ్రీ మొమ్మమహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదర్శం. ఆదర్శం అంటే ఇక్కడ నల్లమల ప్రాంతం ఒడిలో ఉన్నటువంటి కళాశాల మిగతా పాఠశాలలకు, మిగతా కళాశాలకు ఆదర్శంగా ఉండాలి. స్వాగతం తెలుపుతూ మరి వారిని ఒకసారి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులకు తెలియజేస్తూ ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు. ఈ కళాశాల అభివృద్ధి కోసం పాటుపడుతూ మా కోసం ఇంత కృషి చేస్తూ 2 కళాశాలలో మీరు ప్రిన్సిపాల్గా ఉంటూ అక్కడ ఒత్తిళ్లను ఇక్కడ ఒత్తిళ్లను అధిగమిస్తూ మా కోసం నిరంతరం మన తెలంగాణ సంస్కృతి, మన తెలంగాణ భాషలో చెప్తే మనందరం కలిసి చేసినటువంటి బొక్కెన మన ముఖ్య అతిథులు శ్రీ జూలూరి గౌరీశంకర్ గారికి, మంజుల మరియు వాళ్ళ యొక్క బృందం వచ్చి ఆ యొక్క పుష్పగుచ్చం ముఖ్య అతిథులు గారికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మన ముఖ్య అతిథులు
తెలంగాణ రచయితల సంఘం స్టేట్ కన్వీనర్ గారు మన జూలూరి గౌరీశంకర్ గారికి మరొకసారి మా కళాశాలకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ఇప్పుడు సభ మధ్యలో ఒక మాట పాట ఉండాలి కాబట్టి బిఏ సెకండ్ ఇయర్ అర్ణ వచ్చి పాట పాడాల్సిందిగా కోరుచున్నాం. క్లాప్స్ కొట్టాలి. వేదికను అలంకరించినటువంటి పెద్దలు మన కళాశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్ రావు సార్ గారు, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరీ శంకర్ గారికి, అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి, నాతోటి విద్యార్థులకు, కళాశాల శ్రీ జూలూరి గౌరీ శంకర్ సార్ గారికి, అలాగే రిటైర్డ్ అయినటువంటి జనార్దన్ రెడ్డి సార్ గారికి, మరియు వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్క సార్ వాళ్ళకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ముఖ్యంగా ఈరోజు సీనియర్స్ నుంచి జూనియర్స్ ఫ్రెషర్స్ అందుకుంటున్నందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ల్యాబ్కి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క ల్యాబ్లో ప్రతి ఒక్క ఐటమ్కి సంబంధించిన ప్రాక్టికల్స్ ఉన్నాయి. మీకు ఏ ఒక్క ప్రాబ్లం లేకుండా అన్ని వసతులు కల్పించి ఉన్నటువంటి కళాశాల గవర్నమెంట్ కాలేజ్, అది ఇక్కడ కొండనాల్లో మాత్రమే ఉంది. అలాగే అచ్చంపేటలో మనకి ఈరోజు ఈ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ కావడం, పోతున్నప్పుడు ఎంత తీయమంటే అంత తీస్తాం. బిఏ సెకండ్ ఇయర్ వచ్చి పాలే వీడియో కెమెరా హ్యాండ్ కెమెరా గౌసాన్ అదరా గౌసాన్ ఇచ్చినట్టే గౌసాన్ ఇచ్చినట్టే వచ్చి పని వల్ల తీయడం కష్టమా వీడియో ఇస్తున్న పక్క బిఏ సెకండ్ ఇయర్ నుంచి వచ్చి ఆమె యొక్క ప్రసంగాన్ని వినిపించాల్సిందిగా కోరుచున్నాం. అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం, నాతోటి విద్యార్థులు స్వాగతం పొందుతున్నటువంటి నా సిస్టర్స్, బ్రదర్స్కి ఈ సందర్భంగా నేను ఒక్క విషయమే చెప్పాలనుకున్నాను. మా జూనియర్స్కి ఏంటంటే, ఏదో తెలియని వాళ్ళే ఇక్కడ జాయిన్ అవుతారు, వచ్చిన వాళ్ళు ఎవరు జాయిన్ గారు. అందుకని అందరూ నేర్చుకోవడానికే వస్తారు. మనం ఏదైనా నేర్చుకోవాలన్నప్పుడు ఏదైనా డౌట్ ఉంటే ఒకరు నవ్వుతారని మనం ఆలోచించొద్దు. ఎవరు నవ్వినా తన జీవితాన్ని గురించి ఆలోచించి తిరిగి తన గ్రామానికి వెళ్ళి ప్రజలకు పనిచేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అన్న హజారే అంటే ప్రపంచానికి మొత్తానికి తెలుసు. అదేవిధంగా చాలా మంది విద్యార్థులు పరీక్షలో తప్పడం వల్ల, తక్కువ మార్కులు రావడం వల్ల వాళ్ళని బలహీనంగా చూస్తుంటారు. కానీ ఒక విద్యార్థి చదువులో రాణించలేకపోయినా ఒక చిత్ర కళాకారుడిగాను, కవిగాను, గాయకుడిగాను, రాజకీయ నాయకుడిగాను, వ్యాపారిగాను, కవిగాను, క్రీడాకారుడిగాను వెలుగొందవచ్చు. కాబట్టి ఏ ఒక్కరిని బలహీనంగా చూడకూడదు. ఏనపల్లి భగవంతరావు గారు కృషితోని ఈరోజు మనందరం ఇక్కడ చదువుకుంటున్నాం. ఆయన కృషి వల్ల ఈరోజు మనం ఇంత గొప్పగా ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆయన కృషి మరియు మనకు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్గా ఉంటూ
మనకి పూర్తి బాధ్యతగా వీళ్ళకు నేను ఇక్కడనే రెగ్యులర్ అనుకొని మనకు పనిచేస్తున్నటువంటి విజయభాస్కర్ రావు సార్ గారికి కూడా ఈ యొక్క కళాశాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి విజయభాస్కర్ రావు సార్ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే నిరంతరం మన కోసం పనిచేస్తూ ఈ ముగ్గురు కూడా మనకు ఉదయం 9:30కి వచ్చి మనకు అన్ని విధాలుగా సార్ నాకు ఇది అర్థం కాలేదంటే దానికి 10కి 10 మార్లు చెప్పి మనల్ని ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని సార్ వాళ్ళు కూడా అరే ఇతను BA, ఇతను BCom, ఇతను BSc అంటూ ఎలా, ఎందుకంటే విద్యార్థి అయితే వాళ్ళకి సంబంధించిన విద్యార్థి అవుతాడు. కానీ ఇక్కడ ఒక BA విద్యార్థి పోయి సైన్స్ సార్ని అడిగితే కాదన్నాడు, సైన్స్ విద్యార్థి పోయి BA సార్ని అడిగితే కాదన్నాడు. వాళ్ళకి తెలిసిన ఎంత శ్రమిస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది. మనం ఫస్ట్ మెట్ ఎక్కాలి, సెకండ్ మెట్ ఎక్కాలి, థర్డ్ మెట్ ఎక్కాలి, ఆ తర్వాత 8వ మెట్కి ఎక్కితే మనం సుఖపడతామని చెప్పి మనకు కెరీర్ గైడెన్స్ అనే దానిలో మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. సార్కు మాకు లేనప్పటికీ మాకు కెరీర్ గైడెన్స్ గురించి చెప్పినటువంటి డాక్టర్ బెల్లియాదయ్య సార్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపు. అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే ఈ కళాశాలలో మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకంటే మేము ఎక్కువ సంతోషిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఈ కళాశాల ఏ విధంగా ఉన్నది, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది పోల్చుకుంటే గతం కంటే ఈసారి చాలా మెరుగుగా ఉన్నది. అందుకే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలను చదివితే గవర్నమెంట్లోనే చదవాలి, లేదంటే ఊరుకోవాలని ఒక అలాంటి దీన స్థితిలో మన అమ్మ నాన్నలు మనల్ని చదివిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కాలేజీకి వస్తున్నాం, వింటున్నాం, లేరా అంటే వింటున్నాం. అంటే నా పరిస్థితి అయినా సరే, మీ పరిస్థితి, ప్రతి ఒక్కరి పరిస్థితి చెప్తున్నాను నేను. ఎందుకంటే అలాంటివి కాకుండా సార్ వాళ్ళకున్న జ్ఞానాన్ని మనం వాళ్ళ ద్వారా మనకు తెలియని జ్ఞానాన్ని వాళ్ళ ద్వారా తెలుసుకొని మనం ఒక గొప్ప స్థాయిలో ఈ సంవత్సరం మనకు ఒక గోల్డ్ మెడల్ను మన రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ గారు జనార్దన్ రెడ్డి సార్ గారు ఒక గోల్డ్ మెడల్ను మనకు బహిష్కరించడం జరిగింది. దాన్ని మరి ఈసారి విద్యార్థులు ఎగిరేసుకపోతారా, వచ్చేసారి విద్యార్థులు ఎగరేసుకపోతారా అనే దాని మీద ఉత్కంఠపూర్గా ప్రతి ఒక్కరు ఆ గోల్డ్ మెడల్ కోసం చూసి ఆ గోల్డ్ మెడల్ని ఈసారి ఎగరవేసుకపోయే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేసి 100కు 90% రిజల్ట్ తేవడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు జేకేసీ ద్వారా కూడా కొన్ని కంప్యూటర్ స్కిల్స్ కానీ కంప్యూటర్కు సంబంధించినటువంటి అన్ని రకాల నాలెడ్జ్ గురించి మనకు చెప్పడం జరుగుతుంది. దాంట్లో దాదాపు 60-65 మెంబర్స్ జాయిన్ కావడం జరిగింది. మన టీవీ హాల్లో 2-3 సార్లు చెప్పడం జరిగింది. దీనివల్ల మీకు ఈ లాభాలు ఉంటాయని దాన్ని కూడా వినియోగించుకోవడం జరిగింది. ఇప్పుడు అదే సందర్భం కాబట్టి మళ్ళీ అదే పాట నేను పాడాలనుకుంటున్నాను. కలం తీసి రాయండి, కలం ఎత్తి పాడండి, గజ్జ కట్టి గంతులేసి ఆడండి, కొండ నాగుల డిగ్రీ కాలేజీ. పుస్తకం అమ్మ వంటిది ముఖ్యేసి తెలంగాణ రాష్ట్ర రచయితల వేదిక అధ్యక్షులు జూడూరు గౌరీశంకర్ గారిని పిలిపించి మీరు మీ డైరీలో రాసుకుంటారు. మేము డిగ్రీ చదువుకున్నప్పుడు గొప్ప ప్రిన్సిపల్ మాకు అధిపతిగా ఉన్నాడు. ఇది ఏమాత్రం ఎగ్జామినేషన్ గొప్పలు చెప్పడం కాదు, ఎత్తులు చెప్పడం అసలు కాదు. డాక్టర్ ఎన్ విజయభాస్కర్ రావు గారు ఖమ్మం జిల్లా కల్లూరు వాస్తవ్యంలో 2 కళాశాల బాధ్యతని భుజాన వేసుకున్నారు. రాగానే మీరు ఒకసారి గట్టిగా తప్పని కొట్టాలి సార్ కోసం. నిన్న అర్ధరాత్రి, అంటే రాత్రి కాదు, నిన్న అర్ధరాత్రి 11 రాత్రి 11
12 గంటల 30 నిమిషాల వరకు నల్లగొండలో వర్షం కురుస్తుంటే కంప్యూటర్ సెంటర్లో కూర్చొని అమరాబాద్ కళాశాలకు, కొండనగల కళాశాలకు విద్యార్థులకు ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధికి ఏ సౌకర్యాలు అవసరమో కూర్చొని కంప్యూటర్ సెంటర్లో కూర్చొని స్వయంగా తను డ్యూటీ చేసుకొని నిన్న కమిషనర్ గారిని కలిసి ఈ కళాశాల అభివృద్ధికి తగిన 9:30కి రమ్మంటే 10 గంటలకు రమ్మంటే ఎక్కువ సమయం తీసుకోను. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా నేను 9:15కు ఆ టేబుల్ మీద కూర్చుంటే వాడికి ఆకున్నట్టు తిని డాడీ పోతున్నట్టు తప్ప ఇది మిమ్మల్ని చూడడం కాదు, మిమ్మల్ని ఆకాశాలు చెప్పడం కాదు. ఇటువంటి మిత్రులు చెప్పిన దానికి మేమేమి తిరుగు చెప్పేది లేదు. అదే విద్య చదువుకున్న వాళ్ళు, నిజాయితీగా ఆలోచిస్తున్న వాళ్ళు కూడా విద్యావంతులు. అంటే ఎవరైతే కరప్టెడ్ ఎడ్యుకేషనిస్టులు ఉన్నారో, మీరు బోయలు ఉన్నారు, యానాదులు ఉన్నారు, బంజారాలు ఉన్నారు, వీళ్ళ శాతం ఎక్కువ ఉంది. ముఖ్యంగా అన్నగారిన మహమ్మదీయుల పిల్లలు ఉన్నారు, ఆకలికి అల్లాడే పిల్లలు ఉన్నారు. వీళ్ళే మాకు అన్నం పెడతారు. మేము ఎక్కడి నుంచి భోజనాలు తెచ్చుకోం. ఈ ఊళ్ళో తయారు చేసినటువంటి ఒక అమ్మ తయారు చేసిన భోజనాన్ని మేము ఆ మామూలు క్యాంటీన్లో తింటుంటాం, వీళ్ళకి పాఠాలు చెప్తుంటాం. అంత అద్భుతమైన ప్రదేశం, చాలా అద్భుతమైన ప్రదేశంలో మీరు వచ్చినందుకు మీకు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎర్రకోట బురుజు మీద దేశమంతా రక్షణ దళాలు కవాతు తీస్తూ గర్వంగా దేశ ఔన్నత్యాన్ని చాటేటువంటి జెండాను తయారు చేసినటువంటి వ్యక్తి కూర్చున్న ప్రదేశం కోదాడ నియోజకవర్గం, నల్గొండ జిల్లా నడిగూడెం కోట. రూపొందించిన వారు పింగళి వెంకయ్య. ఇది గౌరీశంకర్ గారు రాబట్టి ఇప్పుడు మనం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు జాతీయ పతాక రూపశిల్పి ఎవరు అంటే మనం పింగళి వెంకయ్య అంటాం. రేపొద్దున ఈసారి కూడా మీరు పేరు రాసుకోవడానికి 15 దినాలు పడుతుంది. పేరు రాసుకోవడానికి సుమారు నిన్ని వాళ్ళ మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖర్ దగ్గర నుంచి టీజీ వెంకట దగ్గర నుంచి తెలంగాణలో కూడా అందరిగా ఎందుకు ఇవ్వవలసి ఉంది? నేను చాలాసార్లు క్లాస్లో చెప్పాను. ఎందుకు తెలంగాణ ఇవాళ మేము కోరుతున్నామంటే నా అవకాశం ఇది ఇంత అద్భుతమైన ఒక అవకాశం వారు తీసుకున్నాం. ఇవాళ అఖిల భారత అన్ని చోట్ల జూలిశంకర్ గారు, గౌరీశంకర్ గారు రచయితల వేదికకు అనుబంధంగా మిత్రులారా, సభకు నమస్కారం. ఈరోజు తెలంగాణ సకల జిల్లా సమ్మె జరిగి సరిగ్గా తకీమని ఇక్కడికి వచ్చేసారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత సహజంగా ఎవరికైనా, నాకే కాదు ఎవరికైనా, మళ్ళీ ఈ తరగతి గదులను చూసిన తర్వాత, ఈ వాతావరణాన్ని చూసిన తర్వాత, ఆ నూనె మీసాలని చూసిన తర్వాత, ఈ లేత బుగ్గల్ని చూసిన తర్వాత సహజంగా ఎవ్వరికైనా సరే మళ్ళీ వాళ్ళ బాల్యం వాళ్ళకు గుర్తొస్తుంది, వాళ్ళ జీవితం వాళ్ళకు గుర్తొస్తుంది. నిజంగా వచ్చిన దగ్గర నుంచి పిల్లల ముఖాలన్నీ చూస్తున్నా, చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్నారు. అంటే చాలా వరకు అంటే మనుషుల ముఖాల్లోని మనసు కూడా తెలుస్తుంది. వాళ్ళు పెట్టుకున్న పూలు, నిజంగా వాళ్ళు తలలు చక్కగా తలకలు పోసుకొని కొత్త బట్టలు వేసుకొని వాళ్ళకున్న దాంట్లో ఈరోజు ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నటువంటి సందర్భం మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. రవీంద్ర భారతుల్లో, సుందరయ్య విజ్ఞాన కేంద్రాల్లో, పెద్ద పెద్ద ఆడిటోరియాల్లో, ఏసీ గదుల్లో, బ్రహ్మాండమైనటువంటి కుర్చీల మధ్యలో, కళ్ళు జిగేలుమనే బల్బుల మధ్యలో జరుగుతున్నటువంటి సభల్లో కూర్చొని చూసి 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 కవిత్వం జీవితమైన వాడికి, జీవితమే కవిత్వమైన వాడికి ఏ వృత్తిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మళ్ళీ కవిత్వం వెంటే పోతా. బొకేలు, నిజంగా బొకేలు ఇస్తే చాలా వరకు సభల్లో
అంటే పొగరని కాదు కానీ అది తీసుకుపోవడము మళ్ళీ యూజ్ అండ్ త్రో బొకేలు వాడి పోగానే దందన వచ్చేటప్పుడే అక్కడ దన్న కారు ఆపుతారు, ఆ కారులో దందన ఆ రేట్ ఎంత పెద్దదా చిన్నదా ఇచ్చేవాడి స్థాయిని బట్టి దందన బొకేలు తీసుకొస్తారు, ఆ మెమోటోలు తీసుకొస్తారు, ఆ షాలో ముఖం మీద కప్పేసి వెళ్ళిపోతారు. ఆ బొకేలు కూడా మేము కూడా చాలా వరకు ఏది సవాల్ బొకేలు ఇంటికి తీసుకోపోం, అది తీసుకుపోయి అక్కడే వదిలేసిపోతాం. కానీ ఈ బొకేని మాత్రం తీసుకుపోయి నేను మా ఆవిడకి, నా బిడ్డకి, నా కొడుకు చూపిస్తాయి ఈ బొకేలు. వాళ్ళ కళ్ళ ఎదుట వాళ్ళకు కనిపించినటువంటి ఆ మొక్కల నుంచి తీసుకున్నటువంటి ఆప్యాయించిన దాంట్లో కొంచెం అంటే మీతో కలిసి భోజనం చేయడంలో, ఆప్యాయంగా పలకరించడంలో తెలంగాణ వాళ్ళకి నాగరికత మేము నేర్పాం, తెలంగాణ వాళ్ళకి చదువు కూడా మేమే చెప్పినాం అని చెబుతున్నటువంటి ఆంధ్ర అహంకారం మీద చుక్కారామయ్య. ఆంధ్ర పిల్లలందరూ ఈరోజు సీమాంధ్రకు చెందిన పిల్లలు మొత్తం కూడా మా పిల్లలు ఈరోజు అమెరికా పోయి ఉంటున్నారంటే అందుకు కారకుడు ఎవడంటే పాల్పూరికి సోమనాథుడు ఉన్నటువంటి, పాల్పూరికి పక్కన ఉన్నటువంటి గూడూరు నుంచి వచ్చినటువంటి చుక్కా రామయ్య గారు. తప్పకుండా రామయ్య గారిని నేను తీసుకొస్తా ఇక్కడికి. ఎందుకంటే రామయ్య గారు మీ దగ్గర రావడం అంటే, రామయ్య గారు ఈ పరిసరాల్ని వీటిని చూసిన తర్వాత, ఒక వ్యక్తి వచ్చిన తర్వాత కొత్త ముఖంలో ఫీలింగ్స్ అన్నీ కొంచెం తగ్గుతున్నాయి. ఇంకా కొంచెం అయితే పూర్తిగా డల్ అయిపోతారు. ఇందాక ఒక పిల్లవాడు పాపం టేబుల్ మీద పడుకున్నాడు, లేచి మళ్ళీ కూర్చున్నాడు అనుకోండి, అది వేరు విషయం. ప్రిన్సిపల్ అట్టడుగు వర్గాల నుంచి వచ్చాడు, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బహుజన వర్గాల నుంచి వచ్చాడు. ఒడిలో ఆట వెలుగులు తేటగీతులు పాడించి శ్రమ సౌందర్యాన్ని కీర్తిస్తాను. మట్టి కడవలో మీగడ పాలు తాగించి దాహార్తి తీరుస్తాను. మట్టి ముండ్లై పుచ్చుకున్నప్పుడు ఓంకారాన్ని దిద్దుకోమంటాను. మట్టి పూలై పరిమళించినప్పుడు అహంకారాన్ని దించుకోమంటాను. రాత్రింబవళ్ళు మట్టి కళలు కనమంటారు. ఏ మత సాంప్రదాయంలోనైనా సరే మట్టిని ఆరాధించమంటాను. పదే మట్టి గురించే మాట్లాడతాను. భావితరానికి మట్టి మీద గౌరవం పెరిగేలా గట్టిగా నూలిపోస్తాను. మట్టి వారసత్వాన్ని నేను మట్టిని ఎలా మర్చిపోగలను? మట్టిని గౌరవించని వాడు మనిషిని గౌరవించలేడు. ఇది కవిత. ఇది మా పడేది. ఇక బాణమడగలేపోయేది ఊరు మొత్తం. ఇక కంజర పట్టుకొని పోయేది మొత్తం పోతుంటే అమాస చీకటి అర్ధరాత్రి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, ఇల్లు దాటితివి పల్లె దాటితివి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ అని ఇట్లా పాడుకుంటూ వానమడ తగిలిపోయేది. మాకు కూడా కంజర అర్ధరాత్రి లేచినా కూడా అమాస చీకటి అర్ధరాత్రి చెల్లెమ్మ అనుకుంటూ పోయేది. వీడికేం పుట్టిందిరా, వీడికి ఇంట్లో ఉన్నాడు, వీడిని రాత్రి నిద్రలో కలవరించుకుంటూ పోతున్నా మా నాయన అనుకునేది. ఇంద్రవల్లి కదిలింది, పోరుబాట సాగింది, పోరాటం ఆగకుండా వాడి ఏముండేది కాదు పిల్లగాడి మనసులో. అంటే పిల్లల మనసులో ఆ చదువుకునే మనందరం హృదయం ఎక్కడ ఉందని చెప్పండి. అది హృదయం కానరాదు, అది ఎక్కడ ఉండదు. వాడేమో స్ప్రింగులాగా ఊగుతుంటాడు, దాన్ని చూసి రింగుటోళ్ళు పెట్టుకుంటారు. ఆ రింగుటోళ్ళు పెట్టుకున్న హృదయం ఎక్కడుందిరా అంటే రింగుటోళ్ళు వానికాడికి వీనికాడికి పోతుండదు తప్ప హృదయం ఎక్కడ ఉండదు, ఏముండదు. హృదయం ఎక్కడుందిరా అంటే మనిషి ఉన్నటువంటి మనసుకు హృదయం ఉంటుంది. అంటే పిల్లగాళ్ళు చూడండి ఏ రకమైన ప్రభావం చూపుతుందో. అంటే పిల్లగాళ్ళు కూడా ఇక సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, ఇందాక యాదనే చెప్పారు, చాలా పెద్ద కఠినమైనటువంటి విషయం. నాకు కొంచెం అనుమానం వచ్చింది, కరెక్ట్ అని కొంచెం తలాడు దిక్కున్నా, మావిడ నా వైపు చూస్తుంది, తలాడు దిక్కుని కూర్చున్నాడు అన్నాడు. వాడు అట్లే వెళ్ళిపోయాడు. సేమ్ డైలాగ్, నా కొడుకు కదా మరి వాడు సేమ్ నేనన్నట్టే అంటాడు. దీంట్లో అట్లా మాట్లాడాడు. పిల్లలు కూడా సైకలాజికల్గా ఎట్లా తయారైపోయిందంటే, నాకున్న ఆలోచన మా పిల్లవాడికి ఉండాలని లేదు, మీకున్నటువంటి ఆలోచన రేపు మీ పిల్లలకు ఉండాల్సిన పరిస్థితి కూడా లేదు. కాలం మారుతున్నటువంటి కాలం యొక్క పరిస్థితి చూడండి. మరి ఇట్లా ఊర్ల పట్ట మొత్తం మైకులు పట్టుకొని ఊరు తిరిగి వచ్చి వాణి చదవమని ఏడ చూస్తా, మరి వాడు ఏం చదువుతున్నాడని ఏడ చూస్తా. నా వల్ల కాదని ఏం చేసిందంటే, ఇట్లా వాడు హృదయం ఎక్కడ ఉంది ఉంటాయి కదా, అది నేను దాచుకోవట్లేదు. ఎందుకంటే మా పిల్లల గురించి మాట్లాడడం అంటే ఎంటైర్ పిల్లలకు ఉన్నటువంటి కల్చర్ కూడా అట్లే ఉంటుంది కదా. ఆడు మంచి భిన్నంగా ఉన్నాడు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన ఇంటర్మీడియట్ ఆ పుస్తకాలు మామూలు ఉంటాయి. ఇంటి జుట్టు చూస్తే హాస్టల్లో గీక్కోవడం, ఈ సల్మాన్ ఖాన్ జుట్టు కానీ శుభ్రంగా తల ఊసుకోవడం అనేది ఉండవు కదా, గీకుతా ఉండు. గీకుంటే ఎందుకు వచ్చినా బాధరా ఇది, అరే గుండు చేయించుకోరా కొంచెం అని చెప్పేసి అన్న. ఏంది గుండు? ఓహో అయితే తిరుపతి అయితే ఓకే అన్నాడు. ఆ పాట పాడినట్టు తిరుపతి వెంకన్న అయితే ఓకే అన్నట్టు. తిరుపతి వెంకన్న గారిని ఎట్లా తీసుకుంటే ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తారా? 15-20 రోజులు ఎగ్జామ్స్ ఉంటే
అంటే నువ్వు ట్రైన్లో పోవడానికి 2 రోజులు, రావడానికి 2 రోజులు, మధ్యలో దైవ దర్శనం 1 రోజు, 5 రోజులు అయిపోతుంది కదా. తెలియగలడు అనమాట. అంటే దీన్ని దాటవేయడానికి ఏం చేయాలన్న విషయం చిన్నగా బుధగరించి వాటిలో బస్తా కట్టెప్పుడు ఉంటాడు. అందరంతే ఉంటుంది, పిల్లలంటే అంతే ఉంటారు. చివరికి అన్నట్టుగా హైదరాబాద్లో చిలుకూరు అనే ఒక టెంపుల్ ఉంది, మినీ తిరుపతి. ఆ చిలుకూరు అయితే ఓకే అని చెప్పేసి అన్నాడు. అనగానే వాడిని తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టి తీసుకుపోయి గుడి దగ్గర తీసుకుపోయి మొత్తం గుండు చేయించి ఆ గుడి చుట్టూ తిరుగుతాను నేను అన్నాడు. తిరుగాను, నువ్వు కూడా రా అన్నాడు. నేను దేవుడిని నమ్మన్నాను. అంటే నువ్వు నమ్మినా నమ్మకం రావాలన్నాడు. లేదు, నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది. అంటే ఎన్నిసార్లు తిరుగుతావురా అన్న. 3 సార్లు అయితే నీకు కోసం వస్తా అన్న. 3 కాదు 116 సార్లు నా వల్ల కాదు. ఇక్కడ కూర్చుంటా, ఇక నీ ఇష్టం అని చెప్పి నేను వాటర్ బాటిల్ తీసుకొని రెక్కలేలాగా లెక్క పెట్టుకుంటూ కూర్చున్నా. నా లక్ష్యం ఏంటంటే వాడిని గుండు కొట్టించడం. మొత్తం అయిపోయినా గుండు చేయించినాక మీ ఆదాయ సార్ బాగా చెప్తాడు, ఒక నూనె సిద్ధుల్లాగా మారిపోయింది వాడు. సల్మాన్ ఖాన్ కాస్త నూనె సిద్ధుల్లాగా మారిపోయింది. మంచిగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా తీసుకోబోతున్నా. వాడు మధ్యలో అడిగిన ప్రశ్నలు చూస్తే పిల్లగాడు బాగా టైర్డ్ అయిపోతుండే. ఈ పుస్తకాలు మొత్తం చదివి 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 ఏమైపోతున్నాడో అర్థం కావట్లేదు. కెమిస్ట్రీ అర్థం కావట్లేదు. పిల్లగాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఏమనొద్దు. మళ్ళీ రామయ్య గారి శిష్యుడు కదా, పిల్లల్ని పరీక్షలప్పుడు ఏమనొద్దు. రామయ్య అంటే బ్రహ్మ, ఎవడు చెప్పిన వినాల్సిన పిల్లలంతా హత్య చేయొద్దు. తల్లిదండ్రులు కూడా తెలుస్తారు, పిల్లల్ని ఏమనొద్దు అంటాడు. ఇది కూడా అట్టే ఉంటుంది కదా అని అనుకున్నా. వాడేమన్నాడంటే, డాడీ నువ్వు చదువుకుంటేప్పుడు ఏమన్నా లవ్ చేసినావా అని చెప్పాడు. నోర్మో ఈడియట్ అక్కడ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? కొడుకు తండ్రిని అడిగే ప్రశ్న ఇది అని చెప్పాలి. చూడండి ప్రభావం, సినిమాల ప్రభావం వాడి ఎంత పనిచేస్తుంది. ఈ అరిచిన తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే, మమ్మీ అప్పుడు ఇంటర్మీడియట్ కదా చదువుతుంది, అప్పుడు నచ్చావులే సినిమా కూడా లేదు కదా, మమ్మీకి అంత సీన్ లేదని చెప్పి వాడాడు. ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు? పరీక్షల దగ్గరికి వచ్చింది, 15 రోజులు చదువుకోవాలి కదా, ఈడేట్ అక్కడ అని చెప్పని మళ్ళీ రామయ్య గారు గుర్తొచ్చి ఏమన్నా చదివి మళ్ళీ అట్లా కుదగలిచ్చి చిన్నగా మళ్ళీ హాస్టల్ కాడ తీసుకుపోయి మనకు స్వీట్ ప్యాకెట్ ఇచ్చి హాస్టల్లో కొన్ని డబ్బులు ఇచ్చి ఇంటికి రానే మాడాలి. ఏదో చికెన్ ఏం లేదులే అని చెప్పేసి మళ్ళీ పోయి అన్నం పెట్టుకుంటే అన్నం అడుగుతే నిద్ర రాదే. మరి నేను కవిని కదా, డాడీ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని కవిత రాశాడు. రాసి ఆంధ్రజ్యోతికి వచ్చాడు. ఈ పత్రికల్లో కూడా వెంటనే రాసిన కవితని 5 నెలలు 6 నెలల తర్వాత వేస్తారు. ఈ ఆంధ్రజ్యోతిలో వెంటనే కవిత వేశారు, సండే మొత్తం ఫుల్. అంటే అట్లాంటి పిల్లవాడు, అలాంటి ప్రశ్నలు వేసిన పిల్లవాడు బెంగళూరు పోయి ఇంజనీరింగ్లో వాడికి ఏం తక్కువ ర్యాంక్ ఏం రాలే, 6000 ర్యాంక్ వచ్చింది, టాప్ 10 కాలేజీలో సీట్ వచ్చింది. చివరికి వచ్చినాక వాళ్ళ ఫ్రెండ్స్తో బెంగళూరు పోయి ఫోన్ చేసింది. ఆయనకి ఎప్పుడు నేను తెలంగాణ అని, ఆంధ్ర అని, రాయలసీమ అని చెప్పలే. అక్కడ పోయి ఫోన్ చేసి జై తెలంగాణ అన్నాడు ఒకసారి ఫోన్లో. నాకు పోయేది వీడు తెలంగాణ అయింది, ఎక్కడ వాడు కల్చరల్గా ఏం ప్రశ్నలు వేసి నాకు వీడు తెలంగాణ అంటుంది. నాకు విడదీయలేని సంబంధాలు, విడిపోని బంధాలు అంటే ఏంది రా, ఇది ఎయిర్టెల్ అడ్వర్టైజ్మెంటా అన్న. కాదు కాదు, ఈ తెలంగాణ మట్టి సంబంధాలు అన్నాడు. తెలంగాణ మట్టి సంబంధాలు అన్నాడు. సరే మంచిగా కొడుకు కదా వాడు, నాకు వాడి యొక్క ఆలోచన నాకు తెలుసు కదా. ఏం రా, ఏం కావాలని చెప్పు విషయం అన్న. ఏం లేదు డాడీ, 200 రూపాయలు ఎయిర్టెల్ రీఛార్జ్ చేయించు, జై తెలంగాణ అని చెప్పి తెచ్చినాడు. అందులో నీకు తిరగగానే హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పాన్ డబ్బాలు కనిపించేది, ఎయిర్టెల్లు ఇవే కనిపించాయి, ఇంకేం కనిపించట్లేదు. లేకుంటే హోటల్ కనిపిస్తున్నాయి. ఇది తిరగగానే అది ఉంది, 200 రూపాయలు చేయించిన. పిల్లగాడు దూరంగా ఉన్నాడని ఇబ్బంది పడతాడేమని వాడు క్యాచ్ చేశాడు. తండ్రి సైకాలజీని, 4.5 కోట్ల మంది ప్రజల యొక్క సైకాలజీని 850 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ గుడ్డి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మూర్ఖంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో అడ్డుపడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆ ఆకాంక్షలకు సంబంధించిన అంశం కాలేజీలో చదివేవాడు కదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? వేదికల మీద మాట్లాడుతున్న వాళ్ళు, తెలంగాణ గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఏం చెప్తారు సమాధానం అని చెప్పి ఆ తల్లులు అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? కాబట్టి పిల్లలు ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఆత్మ బలిదానాలు కాదు, నా వెనక తిరిగితే దండకారినే ఉంది, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనాలి.
అవసరమైతే వేసేస్తాను తప్ప నేను చచ్చిపోను రా అని చెప్పినట్టు ధైర్యం ఉండాలి. పిల్లలకు కావాల్సింది నీకు విశాలమైన ప్రపంచం ఉంది. నువ్వు ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. నువ్వు ధైర్యంగా విషయాన్ని చెప్పొచ్చు. పోరాడాలి, పెనుగులాడాలి, కలబడాలి. మొన్న గూడూరు పోతే ఏదన్నా గూడూరు ఈ రామయ్య సార్తో ఉంటే నేను తెలంగాణ రచయితల మీదకైనా కూడా ఎక్కడికంటే అక్కడ పోవాలి. రామయ్య సార్ అంటారు కదా, మనం గూడూరు పోయిద్దాం పావే అన్నాడు. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు కూడా చెప్పి జై తెలంగాణ అనిపించి వచ్చినాం. అక్కడ కూడా గూడూరులో కూడా అరే మా పిల్లలు చనిపోతుంటే మీరు ఏం మాట్లాడుకుని ఉంటారు కదా, రేపు మీరు కూడా చచ్చిపోతారా ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్పేసి. ఎందుకు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారంటే రేపు మీకు ఉద్యోగాలు రావు, తప్పకుండా ఉద్యోగాలు రావు. ఇన్నాళ్ళు కష్టపడి అమ్మనాయనలు చదివిస్తే వాళ్ళకు బుక్కెడు అన్నం పెట్టలేము, వాళ్ళే మళ్ళీ కష్టపడి నీకు బుక్కెడు అన్నం పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. అప్పుడు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే మన వాళ్ళని ఇచ్చిన సులభమైన ఫార్మేట్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అరే భార్య ఉదయం మాట్లాడకపోతే సాయంత్రానికి వాడు సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకు చేసుకున్నట్టే లేదు, భార్య మాట్లాడలేదు సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకు మీ చదువు తగలేయడానికి? ఎందుకు మీకున్నటువంటి ప్రాపంచికమైనటువంటి జ్ఞానం? ఇలా హైదరాబాదులో నెలకు 1000 విడాకులు అవుతున్నాయి. విడాకుల కేసులు 1000 వస్తున్నాయి. ఈ 1000 ఎక్కడి నుంచి వస్తున్నాయి? మారుమూల ప్రాంతాల నుంచి రావట్లేదు, లేకపోతే సాదా సీదా పేద వర్గాల నుంచి రావట్లేదు. మీ కూడా ఏం చేస్తున్నారంటే హైదరాబాద్లో కాల్ సెంటర్లో పనిచేస్తున్నారంటే మా కోడలు కొడుకు ఇద్దరు అక్కడే పనిచేస్తుంటే వీళ్ళ దగ్గరికి వస్తున్నాయి. కనీసంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోలేకపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. కాబట్టి వీరంతా కూడా ఇట్లా పోతే అడవికి పోగలరు, ఇట్లా పోతే ప్రకృతి మొత్తం చూడగలరు. మీకు చాలా ధైర్యం కూడా ఉంది, చాలా సాహసం చేయగలరు. ఇట్లాంటి వాళ్ళు మీరు ముందే ప్రిపేర్ అయి ఉండాలి. నేను చదువుకునే చదువుకు ఉద్యోగం వస్తుందా రాదా, అయినా నేను చదువుకుంటున్నాను. ఎందుకు చదువుకుంటున్నానంటే నేను పోరాడతాను, నాకు ఉద్యోగం వచ్చేంతవరకు పోరాడతాను, నా కొలువు నాకు దక్కేంతవరకు పోరాడుతున్నాను. అది తెలంగాణ ఉద్యోగం అంటే. నా కొలువు కోసం నేను పోరాడతానని చెప్పడమే తెలంగాణ. ఈరోజు పిల్లలు మొత్తం కూడా తెలంగాణ అని చెప్పడానికి కారణం తెలంగాణ రాష్ట్రం వస్తే నాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు పిల్లలు. తెలంగాణ రాష్ట్రం వస్తే నాకు స్వేచ్ఛ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. నాకు తెలంగాణ వస్తే ఈ మహబూబ్ నగర్ ముఖ చిత్రం మొత్తం మారుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ పాలమూరి కూలీలు ఈ దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకు పోయి కూలీ చేసుకునే పరిస్థితి ఉండవు. ఇక్కడి నుంచి బొంబాయికి బస్సులు ఇక నడవవు, వలసల బస్సులు ఎక్కవన్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కలగంటున్నట్టు పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంకేమైతే అంటే అట్టడుగు బహుజన వర్గాలకు నాయకత్వం రాబోద్ది, అది పరిస్థితి. దళిత మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం కావాలి. మనం ఉత్తర తెలంగాణ కోరుకోవడం లేదు. ఎందుకు తెలంగాణ తెలంగాణ అంటే జై తెలంగాణ అంటున్నాడు. ఎందుకు తెలంగాణ అంటే జై తెలంగాణ అంటుండు. ఇందాక నేను చెప్పిన కాలేజీలో వాడు కంజర కొట్టుకుంటూ పాడే పాట ఏం చేశాడు తెలుసా? వాడు ఆ పాట పాడి ఉత్తగా వదిలిపెట్టలేవాడు. తీసుకొచ్చి చిన్న కూర్చోబెట్టి, అన్నా అరణ్యం అంటే ఏమనుకుంటున్నావే, అన్నా బతుకంటే ఏమనుకుంటున్నావే, అన్నా ప్రపంచం అంటే ఏమనుకుంటున్నావే అని వాడు ప్రపంచ పటాన్ని మొత్తాన్ని కూడా అధ్యయనం చేసే దశకు తీసుకుపోవడంతో కాలేజీల నుంచి మేము గ్రామాలకు తరలని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఉత్తర తెలంగాణ అనడం కాదు, వచ్చే తెలంగాణ ఎట్లా ఉండాలి. మా నల్గొండ జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ ఎవ్వడు కూడా అక్కడ ఎమ్మెల్యేలు కాదు. అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణానికి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు.